ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పటి వరకు 11,000 కోట్ల వరకు ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ తో కలిసి హుజూర్ నగర్ నూతన బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. 2,800 నూతన బస్సులు కొనుగోలు చేశామని, 3,500 మందికి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 60 లక్షల కిలోమీటర్లు నడిపిస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు, కండక్టర్లకు, కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుంచి నేడు 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామన్నారు. గత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ బాగైతుంది అనుకుంటే ఆర్టీసీ సమ్మె చేస్తే పదుల సంఖ్యలో చనిపోతే కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి 53 రోజులు సమ్మె జరిగింది. కానీ మొన్న కొన్ని వాళ్ళ అంశాలుంటే పరిశీలిస్తామన్నప్పటికీ కూడా సమ్మెకోతే 3 రోజుల్లో మొత్తం ప్రభుత్వం అంతా వాళ్లకు సంబంధించి అన్ని రకాల అంశాల మీద ఇలా కార్మికుల సంక్షేమం మాకు ముఖ్యం అనే ఆలోచనతోటి పెండింగ్ లో ఉన్నటువంటి 2013 బాండ్స్ కావచ్చు, 2017, 2021 పిఆర్సీ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలై అమలు చేస్తూ కార్మికులను సంతోషంగా ప్రయాణం, ఎందుకంటే రోజు 60 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేటువంటి వ్యవస్థ, అందులో 35 లక్షల పైన నా అక్క చెల్లెళ్లే ఉచితంగా ప్రయాణం చేసే వ్యవస్థలో ఇలా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అందరూ చప్పట్లు పెట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ చేసిన ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నిరంతరంగా శ్రమపడి రాఖీ పౌర్ణమికి కూడా హైయెస్ట్ ప్యాసింజర్స్ ను ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా కొంత మొండి వైఖరి ఉండి అధికార దర్పం చూపిస్తే వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి కార్మికులంటే కుటుంబ సభ్యులు, ప్రయాణికులు మనకు దేవుళ్లలాగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని కోరుకున్నాం. గతంలో రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా, గతంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గా అనేక పదవుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాని ఒక ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఒక ఈ ప్రయాణం విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అక్కలు, చెల్లెలు మీ అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మరి ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికే కోట్లాది మంది నా అక్కలు, చెల్లెలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసింది.